బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం, నిరసన తెలపడం, ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పే స్వేచ్ఛ అనేవి ప్రజాస్వామ్యానికి పునాది అని వైఎస్ జగన్ తెలిపారు. కానీ ఏపీలో సీఎం చంద్రబాబు నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. ఆయన ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అణిచివేయడం ప్రజాస్వామ్యంపై సీఎం చంద్రబాబు చేసిన దాడేనని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ తరుణంలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారని చెప్పి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులు, అరెస్టులు, మీడియా అసత్య కథనాలతో బీభత్సం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన ట్వీట్లో తెలిపారు. గుంటూరు మిర్చి యార్డు నుంచి బంగారుపాళ్యం వరకు పర్యటన దాకా ఈ మొత్తం కూడా ప్రతిసారి తప్పుడు కేసులు పెట్టారని దీంట్లో ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు ట్వీట్లో ఏం రాశారు, ఏం చెప్పారు అనే దాని గురించి మరిన్ని అప్డేట్స్ అందజేయడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని అలాగే నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అక్రమంగా కూడా అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పాలు చేస్తున్నారంటూ కూడా ఇవాళ ట్విట్టర్ వేదిక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన విమర్శలు చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఆయన కొన్ని అందులో పొందుపరచడం జరిగింది. ఆయన రాసినటువంటి దాంట్లో ఇటీవల కాలంలో ఈ రామగిరిలో టీడీపీ గుండాల దాడిలో చనిపోయినటువంటి లింగమయ్య కుటుంబాన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెళ్లి అక్కడ పరామర్శిస్తే ఆయన పైన అక్రమ కేసులు పెట్టారనేది ఒక మాట చెప్పారు. తర్వాత పొదిలిలో పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే 3 కేసులు పెట్టి 10 మందిని అరెస్ట్ చేశారంటూ కూడా అక్కడ రాశారు. తర్వాత పల్నాడులో పోలీసు వేధింపులు ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అక్కడ కూడా 5 కేసులు నమోదు చేశారంటూ కూడా ఆయన చెప్పారు. దాదాపు 131 మందికి కూడా ఇప్పటి వరకు నోటీసులు జారీ చేశారు అనేది ఆయన పైన ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. దాంతో పాటు మొన్న బంగారుపాళ్యం సంబంధించినటువంటి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా దాదాపు 20 మందిని వాళ్ళు ఇప్పటి వరకు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని వారిని అరెస్ట్ చేశామని చెప్తూ ఇప్పటి వరకు కోర్టులో కానీ ఎక్కడ కానీ సబ్మిట్ చేయకుండా వాళ్ళు తీసుకెళ్ళకుండా ఎక్కడ తీసుకెళ్లారనేది ఇప్పటి వరకు ఒక ఇన్ఫర్మేషన్ లేదంటే కూడా ఆయన రాశారు. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ జరుగుతుంటేనే దాంట్లో కంప్లైంట్ కాపీలు చాలా వాళ్ళు వీళ్ళు మరికొంతమంది ఉన్నారంటూ కూడా వైసీపీ నాయకుల్ని ఆ పేర్లలో ఇరికిచ్చేసి ఇట్లా అక్రమంగా కూడా వాళ్ళు చేస్తున్నారంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటు లాఠీ చార్జీలు చేయడం కానీ, ఈ అణచివేతలు చేయడం కానీ, దీంతో ప్రతిపక్షాన్ని బెదిరించి అణచివేయాలని చూడటం కానీ ఇవంతా కూడా పోలీసు వ్యవస్థని అడ్డుకోవడం అనేది సరికాదంటూ కూడా ఆయన చెప్పారు. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రాథమిక హక్కులు అనేది భంగం కలుగుతుంది, ఆయన నిరంకుశ పాలన అడ్డగోలుగా అణిచివేస్తున్నాడు అనేది కూడా అతను చెప్తున్నటువంటి వర్షను. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ రకంగానే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటు ముఖ్యంగా ఎవరైనా పోస్టులు పెట్టినా కూడా ఆ పోస్టులు తీసుకుని వాళ్ళని జైల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇటీవల హైకోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాని అరెస్టుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాతే చేయాలనేది కూడా చెప్పినప్పటికీ అవేం పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టానుసారము ఇటు ఆ నాయకుల అవసరం చేయడము, లేకపోతే నేను ఏదైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఆంక్షలు విధించడము, అక్కడ కనీసం బాధితుల్ని కలుసుకోనికుండా వాళ్ళు ఏర్పాట్లు చేయడం, తర్వాత నా పర్యటన అయిపోయిన తర్వాత అనేక రకాలుగా కూడా దుష్ప్రచారం చేయడం, నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. సో ఇవంతా కూడా పోవాలి, లేకపోతే ఉద్యమమే దీనికి ప్రధానమైనటువంటి ఇదిగా ఆయన చూస్తున్నాడు. నేను ఖచ్చితంగా ఉద్యమంలోకి వస్తానంటేగా ఇవాళ ఆయన ఆ ఎక్స్ వేదికగా తెలిపినటువంటి ఆ మొత్తం మెసేజ్ లో ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా. చూస్తూ ఉన్నాము, సీఎం చంద్రబాబుకు సంబంధించి జగన్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో చాలా విషయాలు ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ముఖ్యంగా వేధింపుల గురించి, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విషయంలో చంద్రబాబు నాయుడు చూస్తున్న విధానం గురించి, ప్రశ్నించే గొంతుకలను నులిమేస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబుకు సంబంధించి జగన్ ఒక పెద్ద చిట్టానే రాసుకొచ్చారు. దానికి సంబంధించి, ఆ ట్వీట్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము.
రైట్, ఈ న్యూస్ కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న యూటీవీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.